నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్. భక్తులకు భరోసా ఇచ్చిన దేవనమ్మ భవిష్యవాణి. దేవనగర్కు చెందిన దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. అధికార పక్షం లోక్సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్న ప్రతిపక్ష నేత రాహుల్. ప్రధాని మోదీ ఒకే సెకండ్లో సభ నుండి బయటకు పరిగెత్తారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జో ఉపాధ్యాయుల సర్దుబాట్లు అన్యాయంగా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు రాజిరెడ్డిపై కలెక్టర్ అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధిస్తే తప్పు అని ఖండిస్తూ వార్తలు రాశారని, వేలాది మంది పాడి రైతుల కడుపు కొట్టేందుకు అగ్రహారం పాల డైరీని సీజ్ చేస్తే కలెక్టర్ తీరును తప్పుబట్టానని, సిరిసిల్లలో టీ స్టాల్ మీద కేటీఆర్ బొమ్మ ఉందని టీ కొట్టు నిర్వాహకునిపై కేసు నమోదు చేశారనే వార్త రాసినందుకు బలగం టీవీ న్యూస్ జర్నలిస్ట్ కాయతి బాలరాజును వేధింపులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ జో జర్నలిస్ట్ కాయతి బాలరాజు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడి ఎలాంటి నోటీసులు లేకుండా మెజర్మెంట్లు తీసుకున్న మున్సిపల్ అధికారులు, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చెప్తేనే కలెక్టర్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్న జర్నలిస్ట్ బాలరాజు. చెప్పండి మరి నేను ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనియమంటారా వద్దంటారో చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు మీరు ఆగండి నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా బతక అక్కడ మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టు వింటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంటకు? మీరు ఎట్లా వచ్చారు? నాకు పర్మిషన్ నోటీస్ ఇవ్వాలి కదా. ఇది అవి కక్ష సాధింపులు. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వార్తలు రాస్తే ఇంత కక్ష సాధించారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్ చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు? మీరు ఆగండి సార్, వచ్చే సందర్భం చెప్పండి. నా ఇంటికి వచ్చారు కదా, దేనికోసం వచ్చి చెప్పండి నాకు ముందు. ఆగండి, దేనికోసం చెప్పండి. నోటీస్ ఇవ్వండి. అరే మీరు ఎందుకు వచ్చి నోటీస్ ఇవ్వండి. ఇదా మీద కలెక్టర్ గారిని సైదాబాద్ కరణ్బాగ్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలోని ఉప ఆలయం శ్రీ రేణుకాయల్లమ్మ మహంకాళి పోచమ్మ ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవనగర్కు చెందిన దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. భక్తులు స్వార్థం వీడి భక్తితో పూజలు చేస్తే వారి ఆపదలను తొలగిస్తానని, వివాహం సంతానం కోసమే పూజిస్తే కరుణిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు.
అధికార పక్షం లోక్సభలో తనను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు మాట్లాడడానికి స్పీకర్ అనుమతిస్తున్నారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నాకు ప్రసంగించే హక్కు ఉన్న మైక్ ఇవ్వడం లేదని పార్లమెంటు బయట మండిపడ్డారు. ఇక ప్రధాని మోదీ ఒకే సెకండ్లో సభ నుంచి బయటకు పరుగులు తీశారని రాహుల్ సెటైర్ వేశారు. అటు సింధూర్పై సభలో మోదీ ప్రకటన చేయాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. नहीं, देखिए सवाल ये है कि जो हाउस में डिफेंस मिनिस्टर को बोलने देते हैं, उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है. मैं लीडर ऑफ अपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं. तो ये एक नया अप्रोच है. क्या सवाल चाहते हैं आप? क्या सवाल आप चाहते हैं सर? जो प्रधानमंत्री विजय उत्सव सत्र, बट दौड़ के निकले हाउस से एक सेकंड में. लेकिन चेयर तो डिस्कशन हम चर्चा के लिए तैयार हैं, आप लोग बैठे. हाँ, चर्चा तो होगी, अगर वो अलाउ करेंगे तो होगी. मगर इशू ये है कि कन्वेंशन कहता है कि अगर सरकार के लोग कुछ बोलें तो हमें भी स्पेस मिलनी चाहिए. हम 2 शब्द कहना चाहते थे, मगर विपक्ष को ये अलाउड नहीं है. थैंक यू. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గంగాపూర్కి వెళ్ళా. భూమి అమ్ముదామంటే ఎవరూ కొనడం లేదని రైతులు చెప్పారు. ఒకప్పుడు 40 లక్షలున్న ఎకరం ఇప్పుడు 20 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తోంది. రేవంత్ రెడ్డి ఇంకో 2 ఏళ్లు ఉంటే పాత రోజులలా ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తోందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తి? ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తానన్నాడు. 20 నెలల్లో ఒక్కో ఆడబిడ్డకు 50,000 రూపాయలు బాకీ పడ్డాడు. తులం బంగారం ఇస్తానన్నాడు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు. కానీ మాట తప్పాడు. యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాలను మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 అనే వ్యక్తికని అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలమ్మొద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది. 3వ ముచ్చట, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు. వచ్చిందా? 4వ ముచ్చట, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో,
20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేరు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చట. నేనే కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్పలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు. తులం బంగారం మోసం చేసిండ్రు. స్కూటీ అని మోసం చేసిండ్రు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని ఏం కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది. కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే. ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందా? ఒక క్లాస్ రూమ్ కట్టిందా? ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా? ఓ మహిళా భవనం కట్టిందా? ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు. కేసీఆర్ పోసిన రోడ్డుకి ఏమైనా పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. తమ పోడు భూములు లాక్కుంటున్నారని అటవీ శాఖ పోలీస్ అధికారులపై రాళ్ల దాడి చేసిన ముల్తానీలు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అధికారులకు ముల్తానీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పోడు భూముల వ్యవహారం. గత కొన్ని రోజులుగా పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటుతుండగా వాటిని పీకేస్తున్న ముల్తానీలు ఆ భూములు తమవే అని, భూములు లాక్కోవాలని చూస్తే అదే భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించిన ముల్తానీలు. దీంతో ఆదివారం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులు పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేసిన ముల్తానీలు. దాడిలో గాయపడ్డ 9 మంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు. ఇవాళ యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడ్డారా? కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతులకు తిప్పలు మొదలైనాయి. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, కరెంటు ఇవేవి ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ సర్కార్కి రైతులు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టిరా? ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట. లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు అంటారు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళీ పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి. కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ ఆగింది ఎప్పుడు? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లోడౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుండ్రు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడానికి మళ్ళా రైతు బంధు ఆగమైతుంది. ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిను, నేనే కరెక్ట్ అన్నాడు.
రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ నువ్వు నడిమిట్ల రెండు ఎగ్గొట్టినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైతే చెప్పాం. అరే విత్తనాలు దొరకలే కదా మొన్న, ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు. సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గంటక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసింది రైతులకు? మీరు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్. భక్తులకు భరోసా ఇచ్చిన దేవనమ్మ భవిష్యవాణి. దేవనగర్కు చెందిన దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. అధికార పక్షం లోక్సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్న ప్రతిపక్ష నేత రాహుల్. ప్రధాని మోదీ ఒకే సెకండ్లో సభ నుండి బయటకు పరిగెత్తారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.